నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ మేరకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బి రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ఆరంభమవుతున్నందున నకిలీ ఎరువులు, విత్తనాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి షాపు వద్ద ఎరువులు, విత్తనాల ధరల పట్టికను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎక్కువ ధరకు విత్తనాలు, ఎరువులు అమ్మి రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. అదేవిధంగా కల్తీ విత్తనాలు, ఎరువులు ఎవరు సప్లై చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు కౌలు రైతులకు కార్డులు అందజేసి అండగా ఉంటామన్నారు. వ్యవసాయం ఎందుకంటే 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఆదివారం రజక సంఘం ఆధ్వర్యంలో అమరావతి రోడ్డు అన్నదాన సమాజంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలియజేశారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా వర్షపు నీరు పారుదలకు యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఆదివారం సాయంత్రం సాయిబాబా కాలనీ, జున్ను షాహిద్ నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పందుల సంచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నగర శివారు కాలనీలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎన్డీఏ కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి అనేక కాలనీలు, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా అక్కడ స్థానిక ప్రజల సమస్యలను కనుక్కుంటూ నిన్న జరిగినటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఆరిగిపోయినటువంటి నీరు గురించి మున్సిపల్ అధికారిని అప్రమత్తం చేయడం, వెంటనే అక్కడ చేపట్టాల్సినటువంటి చర్యల గురించి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు ముమ్మరంగా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయమని వెంటనే అంతేకాకుండా స్థానికంగా ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ పందులు సంచారం చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి. అందుకని ఇప్పుడే మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి అలాగే ఏఈ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. వెంటనే దీని మీద దృష్టి సారించి ఇక్కడ పందుల సంచారం అనేది గుంటూరు నగరంలో ఎక్కడా లేవు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే లోపాయికారి కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే అధికారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇటువంటి చౌకబారి కార్యక్రమాలకు ఉపేక్షించేది లేదు. వెంటనే ఇటువంటి కార్యక్రమాల్ని మాన్పి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు కేసులు పెట్టమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడ పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిస్కో, కెనడా నుంచి రీఛార్జ్ డానిల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. డైఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. నేటి నుంచి జూలై 3 వరకు ప్రాజెక్టు సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జూలై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు తెలియజేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 6 నుంచి నెల రోజుల పాటు ఆలయంలో ఆషాఢ మాస సారే మహోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని చెప్పారు. జూలై 19 నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలియజేశారు. జరుగుతోంది 6వ తారీఖు 6/7/2024 నుంచి, అంటే ఆషాఢ మాసం ప్రారంభం నుంచి 4/8/2024 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. చిరు అంతరాయానికి చింతిస్తూ ఏ అంతరాయం లేకుండా కార్యక్రమం జరగాలని అమ్మవారిని కోరుకుంటూ, ముఖ్యంగా ఆషాఢ మాసము యొక్క ప్రారంభం 6/7/2024 నుంచి 4/8/2024 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారి సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరి ఉత్సవాలు. శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఇప్పటికే చాలామంది శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలామంది, చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి శాకంబరి దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు, కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది. అలా చేసినట్టయితే ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారని, అలాగే లోక కళ్యాణం కోసం లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఇవి ఏమైనా మనకి ఇచ్చి ఉందంటే ఎందుకు సమర్పిస్తున్నాము అంటే అవి ప్రకృతిలో మనకు లభిస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమర్పిస్తున్నాము. ప్రకృతి అంటే అమ్మవారు,
శక్తి స్వరూప మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. అదేవిధంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా విద్యానిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం గార్డెన్స్ శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. మాజీ న్యాయమూర్తి శంకర్, పావులూరి రమేష్, లక్ష్మణరెడ్డి, విమల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని అతిథులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యానిధి ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని చెప్పారు. భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా జగన్ పింఛన్దారుని మభ్యపెట్టారని పల్లా విమర్శించారు. జగన్ 5 ఏళ్లలో 1000 పెంచి హడావిడి చేశారని, చంద్రబాబు ఒకేసారి 1000 పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని అన్నారు. పెంచిన పింఛన్ను సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే, ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక, అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, కార్యకర్తల, నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి
తెలియజేస్తున్నాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్యనాయుడిని పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్ ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రమాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. नमस्कार। कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है। मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे। आप कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని, ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చొరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీల వీసీలపై కూడా దౌర్జన్యాన్ని దిగుతున్నారు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో జరిగినవి 2-3 ఒకటి పార్టీ ఆఫీసర్ మీద అంటే క్లియర్ కట్ గా నేను చెప్తుంది అంటే విశదీకరించి ఎందుకు పార్టీ ఆఫీస్ అంటే పార్టీ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలకి ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి. అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి, వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ వీసీస్ మీద ఇచ్చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం తాకీదు ఇచ్చింది, అదేం చేయాలని చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు వెళ్తే తర్వాత చెప్తాను. నేను అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా నేను మీకు చెప్తాను. సార్, ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు అది అంటే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? మీరు నోటీస్ ఏమిస్తారంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు గౌరవం ఇవ్వండి, దాని మీద తమ చర్య తీసుకుంటాం. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు ఇది పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు,
అనేది అందులో ప్రధానమైన అంశం. దానికి వాళ్ళు ఇస్తారు, దానికి తప్పులేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితం చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, వాళ్ళేమి రాజకీయాలు లేని కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఇప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అది చేయకూడదు. కార్యకర్తల నుంచి ఒత్తిడిలు వస్తాయి, కార్యకర్తల నుంచి ఊరిక మాట్లాడతారు. కానీ మనం నాయకత్వం వహించుకొని సమయం పాటించుకొని ఏది మంచి ఏది చెడు కాదనుకొని చేయొచ్చు. చంద్రబాబు ప్రభుత్వం 3 వారాల్లోనే 10,000 కోట్లు అప్పులు చేసిందని, సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు అధికారంలోకి వచ్చారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను బాబు పక్కన పెట్టారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్న మాట ఏమైంది అని మండిపడ్డారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? రైతులకు నిధులు ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పాలి అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తల వ్యాపారాలు, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు పక్కన పెట్టి సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తలను సమన్వయం పాటించేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి అని రవిచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువు తీరి మరో 4 రోజుల్లో ఒక నెల రోజులు పూర్తిగా వస్తుంది. టెక్నికల్గా చూస్తే రాబోయే జూలై 12కి నెల రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికీ 3 వారాల సమయంలో ఏదైతే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేయాల్సిన అనేక అంశాలు, ఆ సూపర్ 6 మేనిఫెస్టో కానీ లేకపోతే అనేక విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున పెన్షన్లు ఇచ్చే రోజు కాబట్టి పెన్షన్లకి కొంత వెసులుబాటు కోసం ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తున్నారో చేయొచ్చు కాక, కానీ ఏదైతే మీరు చెప్పింది మా హామీలు అమలు చేయడం కోసం మేము సంపదను సృష్టిస్తాం, అప్పులు చేయం, అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా మారుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు 3 వారాల్లోనే రాబోయే 2-3 రోజుల్లో ముఖ్యంగా 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలకి అప్పులు తెచ్చేదానికి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో, అప్పులు తేవడము, సంక్షేమ పథకాలు ఇవ్వడం, మీరు కూడా అదే చేసినట్టయితే మరి మీరు చెప్పిన సంపదను సృష్టిస్తామని చెప్పిన మాట ఎటుపోయిందని అడుగుతున్నాం. మీకు సుదీర్ఘమైన అనుభవం ఉందని, మీరు సంపదను సృష్టించడం ద్వారా మాత్రమే మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలని తూచా తప్పకుండా అమలు చేస్తామని ఏదైతే చెప్పారో వాటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా వేచి ఉన్నారు. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండే విధంగా కాకుండా లబ్ధిదారులందరికీ మీరు చెప్పిన మేరకు, మేము చెప్పిన మేరకు కాదు సుమా, నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణా శాఖ మంత్రి మండిమల్లి రామ్ ప్రసాద్ దొడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైసీపీ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు. మేనిఫెస్టోలో అయితేనే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఉచిత ప్రయాణం. గత 14 రోజుల నుంచి ఎన్నో మీటింగుల్లో, ప్రెస్ మీట్స్లో నేను ఒకటే చెప్తున్నా, మేము ఆరంభ సూర్యులం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా 108లు, ట్రాక్టర్లు, 104లు, చెత్త కుప్ప వెహికల్ అన్ని బెంజ్ సర్కిల్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా, కుప్పం నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అన్ని రోడ్లన్నీ పెట్టి అధికారులందరినీ ఏడిపించి ఒకే రోజు ఓపెనింగ్ చేస్తాడు. మళ్ళా 300 రోజులు చిల్లకి రోజుల్లో ఆ సేవలు అందించే పరిస్థితి లేదు. మేము చేస్తాండేది ఏంటంటే ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ పథకాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు అయితేనేం, కర్ణాటక అయితేనేం, తెలంగాణలో ఆ సర్వీసులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి, రోజు పేపర్లు వస్తుంది డిస్ట్రిక్ట్ ఎడిషన్లో,
కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. జీరో టికెటింగ్ అంటే ఎట్లా? బయట రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేస్తే లేడీస్ని ఏం చేయాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా 3 రాష్ట్రాల్లో పర్యటిస్తాం. 1 నెల లేట్ అయినా 1.5 నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం. ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఉచిత బస్సు అనేది లేడీస్కు ఇచ్చేదానికి ఇంత అంత ఆనందంలో లేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మగవారి కంటే ఓటర్లలో లేడీస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మహిళామూర్తులందరూ ఓట్లు వేసినారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది. తప్పకుండా అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రవాణా శాఖ మంత్రిగా నేను కూడా ఇస్తున్నా, కార్మికులు హ్యాపీగా ఉంటేనే ఏదైనా సిస్టమ్ బతుకుతుంది. ఆ కార్మికుల వ్యవస్థనే చంపేసినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదు, అర్థంగా విలీనం చేసినాడు. ఏదాన్ని? రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు జీతాలు ఇస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ మళ్ళీ ఒకటి పెట్టినాడు, వాళ్ళ బంధువుని చైర్మన్గా పెట్టుకొని అక్కడ ఉండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనాధికారికంగా రాయిపించుకునే పరిస్థితి ఆయన చేసినాడు. కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో 100% ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరు ఎవరు అపోహలొద్దు, అతి త్వరలోనే శుభవార్త. మీరు ఇదే చెప్పినారు కాబట్టి ఉచిత బస్సుకి అయితే రవాణా శాఖ మంత్రిగా వైజాగ్లోనే ప్రారంభిస్తాను, నేనే వస్తాను. ఈ రోజు ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ శ్రీ మదన్ మోహన్ గారు పదవి విరమణ కార్యక్రమం ఇండస్ట్రీస్ ఆఫీస్ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూమ్ మీటింగ్ ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులు, వివిధ జిల్లాలో కలిసి పనిచేసిన తోటి ఎంప్లాయీస్ పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ గారు, ట్రేడ్ మార్కర్ కంపెనీ CEO సుధాకర్ గారు తదితరులు పాల్గొని శ్రీ మదన్ మోహన్ గారు 36 ఏళ్ల సర్వీసులు చాలా మందికి ఉపాధి కల్పించారని, స్నేహభావాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఆయన 36 ఏళ్ల సర్వీసులో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలియజేశారు. 30 సంవత్సరాల 4 నెలల సర్వీసు గుంటూరు జిల్లాలో రిటైర్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమలు, తర్వాత ఈ ఫ్లై యాష్ బ్రిక్స్, తర్వాత చిల్లీ, ఇవన్నీ రా మెటీరియల్స్ ఉన్నాయి. ఆధార పరిశ్రమలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. సో కాటన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ చాలా సందిగ్ధంలో ఉంది. సో ఈ సందర్భంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చెప్పినట్టుగా విత్తనాల మార్పిడి జరిగి ఆ యొక్క కొత్త కాటన్ డెవలప్ చేసి ఆ కాటన్ ద్వారా స్పిన్నింగ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి కొత్తగా నూతన వరవడి గుంటూరు జిల్లాలో అంటే మన ఇండియా లెవెల్లో ఒక నూతన మార్పు అనేది ఈ జిల్లాలో ఆ విత్తన సేకరణ అనేది జరిగింది. అంటే లక్ష్మీ, జయధర అనే విత్తనాల సేకరణ జరిగింది. ఆ సేకరణ జరిగిన విత్తనాలను ఎవరైతే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా మేము ఒక 1/2 ఎకరో లేకపోతే గట్ల చుట్టూ వేస్తాము అని సంకల్పిస్తే ఆమె ఆ విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క అంకురార్పణ అనేది, చేంజ్ అనేది, మార్పు అనేది ఇక్కడి నుంచే జిల్లాలో నా ద్వారా ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతోషము. ఆ విత్తనాలు కూడా నాకే మొదట ఇచ్చారు మేడము. సో కర్నూలు జిల్లాలో మేము కూడా అక్కడ విత్తి తర్వాత అది డెవలప్ చేయాలనే సంకల్పము. సో ఆ విధంగా కొత్త తరహాలో ఆలోచించి ఇంతకుముందు చెప్పినట్ల డిపార్ట్మెంట్లో స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసి మా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కింది తరం వాళ్ళకు ఎవరీ 3 మంత్స్కో తర్వాత మంత్లీనో ఆ ఎక్స్పీరియన్సెస్ ఆ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ద్వారా 36 సంవత్సరంలో సుదీర్ఘ గవర్నమెంట్ ఉద్యోగంలో మదన్మోహన్ శెట్టి గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ని ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు పంచి స్టేట్ యొక్క అభివృద్ధికి తోడ్పడి ఉన్నారు. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో 6 నెలల మాసం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. వారి రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీని చాలా సక్రమంగా 36 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మదన్ మోహన్ మాలవ్య శెట్టి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మరి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన తనకి ఓపిక ఉన్నంత కాలము ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో తను రిసోర్స్ పర్సన్గా ఉండి స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి తను సపోర్ట్ ఇస్తానని చెప్పడం అనేది ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్కి తార్కాణము. మరి ఎంతోమందిని తీర్చిదిద్దగలిగే అవకాశం ఉన్నటువంటి మనకి MSME శాఖ ద్వారా అనేక మందిని తీర్చిదిద్ది
అనేక ఉత్తమ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేలాగా ఆయన రాష్ట్రం అంతా కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా ఈ సబ్జెక్టుని ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పి భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.